అన్న పెద్దగా చెప్పండి రికార్డ్ అవడం కోసం పెద్దగా. చింటూ వీడియో రికార్డ్ అవ్వాలన్నా కూడా పెద్దగా బాబు, యేసు ప్రభు వారు నిజమైన దేవుడని నువ్వు అంగీకరిస్తున్నావా? యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చిన రక్షకుడని నీకు అర్థమైందా? నీ పాపముల కొరకై యేసు క్రీస్తు ప్రభు వారు కలువరి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడని హృదయపూర్వకంగా నీ హృదయమందు విశ్వసిస్తున్నావా? యేసు ప్రభు వారు పాపుల కొరకు రక్తం కార్చిన క్రమాన్ని విని ప్రభు దగ్గర పాప క్షమాపణ వేడుకున్నప్పుడు ప్రభు పాపాలు క్షమిస్తున్నాడు. నీ పాపాలు ప్రభు దగ్గర క్షమాపణ కోరేవా? ప్రభు నీ పాపాలు క్షమించడం నీకు అర్థమైందా? పాపాలు క్షమించబడిన వారందరూ ప్రభు యొక్క రెండవ రాకడలో పరలోకానికి వెళ్ళిపోబోతున్నారు. పరిశుద్ధులందరితో నువ్వు కూడా పరలోకానికి వెళ్తాను అనే నిరీక్షణ నీకుందా? బాప్తిసం కొరకు ఎవరైనా నిన్ను బలవంతం చేశారా? నువ్వే హృదయపూర్వకంగా ఇష్టపడుతున్నావా? ఈరోజు బాప్తిసం పొందుతున్నా నీవు ఇది మొదలుకొని ఇంటిలో, సంఘములో, సమాజములో దేవుని కొరకు నమ్మకమైన సాక్షిగా ఉండడానికి ఇష్టపడుతున్నావా? రైట్. సో సురేష్ తన నోటితో తానిచ్చిన సాక్ష్యమును బట్టి, స్థానిక సంఘ సాక్ష్యమును బట్టి తండ్రి అయిన దేవుని ఎదుట, పరిశుద్ధుల ఎదుట తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి సురేష్కు బాప్తిసం ఇస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన మా ప్రియ ప్రభువా, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినం ప్రభా, ఈ సమయంలో ప్రభా, పరలోకంలో మీరు ఆనందించే కార్యక్రమాన్ని మీరు జరిగిస్తున్నందుకై మీకు వందనాలు. సురేష్ను ప్రేమించి మీ కొరకు ప్రభా మీరు ఏర్పరచుకున్నందుకే మీకు స్తోత్రాలు. మీ బిడ్డను మీరు రక్షించుకున్నందుకే మీకు వందనాలు. నీటి మూలంగా ఆత్మ సంబంధమైన బాప్తిసం తీసుకుంటానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ అయా ప్రభా తండ్రి, ఈ యొక్క ప్రభా తండ్రి సమయంలో ప్రభా మీ దాసుడికి ప్రభా తండ్రి మీ కృపతోడుగా ఉంచి ఈ కార్యక్రమాన్ని ప్రభా ఇంకా ముందుకు సాగించి మీరు మాత్రమే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఏం పేరు నీ పేరు? ఓకే, మొత్తానికి ఈరోజు బాప్తిస్మాలు సురేష్ క్వైట్స్ అనమాట. బాబు సురేష్, బాప్తిసం తీసుకోవాలని అనుకున్నా నమ్ముకున్నావు కాబట్టి నమ్ముకున్నావు. ఓకే, యేసు ప్రభువాడు దేవుడు నువ్వు నమ్ముతున్నావా? యేసు ప్రభువాడు నీ రక్షణ కొరకు లోకానికి వచ్చిన రక్షకుడని నీకు అర్థమైందా? యేసు ప్రభువారు నీ పాపముల కొరకై కలువరి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడని హృదయపూర్వకంగా నీ హృదయమందు విశ్వసించావా? వెరీ గుడ్. యేసు ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకుంటే ఎవరి పాపాలైనా క్షమిస్తున్నాడు ఆయన. నీ పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకున్నావా? ప్రభు నీ పాపాలు క్షమించడని అర్థమైందా? అలాగైతే పాపాలు క్షమించబడిన ప్రతి వారు పరిశుద్ధులుగా చేయబడిన వారు ప్రభు రెండవ రాకడలో పరలోకానికి వెళ్ళిపోబోతున్నారు. నువ్వు కూడా ప్రభు వచ్చినప్పుడు పరిశుద్ధులందరితో పరలోకానికి వెళతాను అనే నిరీక్షణ నీకుందా? ఓకేనా? గుడ్. ఈరోజు బాప్తిసం పొందడానికి నేను ఎవరైనా బలవంతం చేశారా? ఓకే, వెరీ గుడ్. ఈరోజు బాప్తిసం పొందుతున్న నీవు ఇది మొదలుకొని సంఘములో, సమాజములో, ఇంటిలో దేవుని కొరకు నమ్మకంగా ఉండడానికి ఇష్టపడుతున్నావా? వెరీ గుడ్. సో సురేష్
తన నోటితో తానిచ్చిన సాక్ష్యమును బట్టి, స్థానిక సంఘ సాక్ష్యమును బట్టి తండ్రి అయిన దేవుని యొక్క పరిశుద్ధుల యొక్క తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి సురేష్కు బాప్తిస్మం ఇస్తున్నాను. కూర్చొని ఒక అర్థం చేయండి. ప్రేమ గల మా ప్రియ ప్రభువా, దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు నమ్ముకొని బాప్తిస్మం తీసుకోవడానికి జీవితాంతం వీళ్ళు నమ్మకంగా కొనసాగడానికి కావాల్సిన అనుగ్రహించి నమ్ము పొందుదు యేసు ప్రభు వారి నామములో సూచించని వేడుకుంటున్నాను తండ్రి. మావయ్య